Hello everyone, welcome to Sandhya Lessons. ఈ రోజు మన వీడియోలో బ్లాజమ్స్ 5 ఇంగ్లీష్ రీడర్ లోని క్లాస్ 5 ఇంగ్లీష్ రీడర్ లోని మూడవ పాఠం ది నెక్లెస్. ఆ పాఠంలో ఇచ్చిన టెక్స్చువల్ గ్రామర్ అంటే పాఠం చివర ఇచ్చిన వ్యాకరణం మొత్తం పూర్తి చేద్దాం. మీరు గనుక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్లో 3, 4, 5 తరగతులకు సంబంధించిన అన్ని వర్క్ బుక్స్ వీడియోలను వివరంగా వివరిస్తూ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మూడవ పాఠం ది నెక్లెస్. ఈ లెసన్ లో టెక్స్చువల్ గ్రామర్ ని ఇప్పుడు పూర్తి చేద్దాం. ఫస్ట్ గ్లాసరీ ఇవ్వడం జరిగింది. గ్లాసరీ ఒకసారి చదువుదాం. ఆర్టిజన్, ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్. డెలికసీ, సంథింగ్ గుడ్ టు ఈట్. ఫ్రాంక్స్, French currency. Discover, find, anxiously, in a nervous way. Furiously, in an extremely angry way. Clasp, a link or a hook. Imitation, a copy. Next, activity 2. First Roman, answer the following questions. What kind of a girl was Matilda? Matilda was a pretty and admirable girl. Second question, why did Matilda's husband come home happily? Because he had an invitation to a birthday party. Who helped Matilda to go to the party? Jane, her rich friend, helped her to go to the party. What was the price of the replaced necklace? 36,000 francs. Fifth question, how did the couple get the money to buy the diamond necklace? The couple had 18,000 francs and they borrowed the rest. Sixth question, was the lost necklace a real one? No, the lost necklace was not real. It was an imitation. Seventh question, what was the cost of the necklace given by Jane? It was worth about 500 francs. Next Roman. Second Roman, read the following sentences and state whether they are true or false. First one, Matilda was born in New York. False. The husband of Matilda was a secretary to the minister. False. Matilda chose a pearl necklace. False. Matilda borrowed 18,000 francs. True. The couple worked with the help of a maid to pay off the debts. False. Activity 3. Let's observe the underlined words in the following sentences. Matilda was a pretty and admirable girl. In the above sentence, pretty and admirable are adjectives. Adjectives describe the nouns. Adjectives can be formed from nouns and verbs. Now we are going to learn to form adjectives from verbs. ఇక్కడ మతిల్డా వాజ్ ఎ ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్ అన్న వాక్యంలో ప్రెట్టి, అడ్మైరబుల్ అను రెండు పదాలు కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట, అంటే విశేషణాలు. ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ గురించి వివరిస్తూ ఉంటుంది, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యాడ్జెక్టివ్స్ ని మనం నౌన్స్ మరియు వెర్బ్స్ నుంచి తయారు చేయవచ్చు.
ఇక్కడ మనం వెర్బ్స్ నుంచి యాడ్జెక్టివ్స్ ని ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ద అండర్లైన్డ్ వర్డ్ అడ్మైరబుల్ ఈజ్ డిస్క్రైబింగ్ మతిల్డా. ఇక్కడ అడ్మైరబుల్ అనే పదం ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? మతిల్డాని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అడ్మైరబుల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద వర్డ్స్ అడ్మైర్ ప్లస్ ఏబుల్. ఇక్కడ అడ్మైర్ మరియు ఏబుల్ అను రెండు పదాలను కలుపగా అడ్మైరబుల్ అనే పదం వచ్చిందనమాట. అడ్మైర్ ఈజ్ ఎ వెర్బ్ బట్ ఇట్ బికమ్స్ అన్ యాడ్జెక్టివ్ బై యాడింగ్ ఏబుల్. ఇక్కడ అడ్మైర్ అన్న పదం ఒక క్రియ అన్నమాట, ఒక వెర్బ్. కానీ దానికి ఏబుల్ చేర్చడం వల్ల అది ఏమైంది? యాడ్జెక్టివ్ గా మారిపోయింది. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ వర్బ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ యాడ్జెక్టివ్స్ బై యాడింగ్ సఫిక్సెస్ లైక్ ఏబుల్, ఫుల్, IBLE, ENT, ANT, IVE అండ్ ఇంగ్ ఫార్మ్ ING ఎట్సెట్రా. ఇక్కడ కొన్ని వెర్బ్స్ ని యాడ్జెక్టివ్స్ గా మార్చడానికి గాను ABLE, ఏబుల్, FUL అంటే సఫిక్స్లు, అంటే వాక్యం చివర ఈ పదాలు చేర్చడం వల్ల అవి వెర్బ్స్ కాస్త యాడ్జెక్టివ్స్ గా మారిపోయాయి అన్నమాట. అలాంటి పదాలను చూద్దాం. యూజ్ఫుల్, హెల్ప్ఫుల్, హార్మ్ఫుల్. అలాగే ABLE సఫిక్స్ల్ గా చేర్చిన పదాలు రిమార్కబుల్, ఎక్స్పాండబుల్, పేబుల్. నెక్స్ట్ IBLE సఫిక్స్ల్ గా చేర్చినవి ఫ్లెక్సిబుల్, సెన్సిబుల్, రెస్పాన్సిబుల్. ENT సఫిక్స్ల్ గా చేర్చిన పదాలు డిఫరెంట్, ఎక్సలెంట్, అర్జెంట్. నెక్స్ట్ ANT సఫిక్స్ల్ గా చేర్చిన పదాలు ప్లెజెంట్, ఇగ్నోరెంట్, రెసిస్టెంట్. IVE సఫిక్స్ల్ గా చేర్చిన పదాలు సెలెక్టివ్, క్రియేటివ్, టాకేటివ్. ING సఫిక్స్ల్ గా చేర్చిన పదాలు అమ్యూజింగ్, రిలాక్సింగ్, సర్ప్రైజింగ్. ఫస్ట్ రోమన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ గివెన్ ఇన్ కాలమ్ A with the suitable suffixes given in column B and write the words in the column C. ఇక్కడ చూడండి, కాలం ఏలో కొన్ని పదాలు ఇచ్చారు, కాలం బిలో సఫిక్స్లు ఇచ్చారు. అంటే ఈ పదం చివర చేర్చాల్సిన పదాలని ఇచ్చారనమాట. ఇప్పుడు మనం కాలం ఏలో ఉన్న పదానికి కాలం బిలో సరైన సఫిక్స్ ను సెలెక్ట్ చేసి జత చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. కాలం సిలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే యూజ్ ని యాడ్జెక్టివ్ గా మార్చడానికి యూజ్ఫుల్ లేదా యూజబుల్, ఇక్కడ FUL కానీ లేదంటే ABLE కానీ చేర్చొచ్చు అనమాట. నెక్స్ట్ రిమార్కబుల్, డెఫర్, దాన్ని యాడ్జెక్టివ్ ఫామ్ డిఫరెంట్. రెసిస్ట్ యాడ్జెక్టివ్ ఫామ్ రెసిస్టెంట్. సెలెక్టివ్, అమ్యూజింగ్. ఎక్స్పాండబుల్ లేదా ఎక్స్పాండింగ్. సెన్సిబుల్, సెన్సిటివ్. ప్లెజెంట్ ఆర్ ప్లీజింగ్. ఈ విధంగా మనం సరైన సఫిక్స్ ని చేర్చి కాలం సిలో రాయాల్సి ఉంటుంది అనమాట. Activity 4. My word list. You can write new words from the story, refer to a dictionary, put them in alphabetical order. ఇక్కడ మనం స్టోరీలో అంటే లెసన్ లో ఉన్న కొత్త పదాలు, మనకి కొత్త పదాలు అనిపించినవన్నీ కూడా ముందు సేకరించి రాసుకొని ఆ తర్వాత వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలన్నమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసిన తర్వాత ప్రతి పదానికి, కొత్త పదానికి డిక్షనరీ సహాయంతో మనం దాని మీనింగ్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పాఠంలో వచ్చిన కొన్ని పదాలని ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, సూటబుల్, ట్రెంబుల్డ్, డెప్ట్, ఫెమిలియర్లీ, రిప్లేస్, ఇన్నోసెంట్, గ్రాబ్డ్. ఇవి కొత్త పదాలు అనమాట. నేను అంటే కొన్ని రాయడం జరిగింది ఇక్కడ. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఇచ్చిన మనం ఇక్కడ రాసుకున్న పదాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ విధంగా వచ్చింది. డెప్ట్, ఫెమిలియర్లీ, గ్రాబ్డ్, ఇన్నోసెంట్, రిప్లేస్,
suitable, trembled. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసిన తర్వాత మనం ఏం చేయాలి, డిక్షనరీ సహాయంతో ఇక్కడ పదాల అర్థాలను రాయాల్సి ఉంటుంది అనమాట. డెప్ట్, మనీ ఓనింగ్. ఫెమిలియర్లీ, క్యాజువల్లీ. గ్రాబ్డ్, took hold of or snatched. Innocent, not guilty. Replace, restore, substitute. Suitable, apt or appropriate. Trembled, shook, shivered. Next, order of adjectives. Let's observe the underlined words in the following sentence. She discovered a beautiful diamond necklace. Adjectives generally describe the nouns, but there is an order in using the adjectives if they are more than one in a sentence. ఇక్కడ మనకి adjectives ఏంటంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తాయి, కానీ మనం ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ adjectives ని ఉపయోగించాల్సి వస్తే అది ఏ ఆర్డర్ లో ఉపయోగించాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై వాక్యం చూసుకుంటే బ్యూటిఫుల్, డైమండ్ అనేవి రెండు యాడ్జెక్టివ్లు అన్నమాట. అయితే వాటిని ఎలా వాడాలి, ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు వాటిని ఏ ఆర్డర్ లో, అంటే ఏ యాడ్జెక్టివ్ ఫస్ట్ యూజ్ చేయాలి అనే ఆర్డర్ చూసుకుంటే గనక ఫస్ట్ మనం నెంబరింగ్ ఇస్తాం, అంటే నెంబర్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్ ని ఫస్ట్ యూజ్ చేస్తాం. తర్వాత సైజ్, తర్వాత షేప్ గురించి చెప్పేది, తర్వాత ఆరిజిన్ గురించి చెప్పేది, తర్వాత పర్పస్, నెక్స్ట్ ఒపీనియన్ సిక్స్త్, నెక్స్ట్ ఏజ్, ఏజ్ తర్వాత కలర్, కలర్ తర్వాత మెటీరియల్. ఇందులో మనకి ఏ యాడ్జెక్టివ్స్, దేనికి సంబంధించిన యాడ్జెక్టివ్స్ అయితే ఉపయోగిస్తున్నామో చూసుకొని ఆ ఆర్డరింగ్ ప్రకారం ఏది ఫస్ట్ ఇవ్వాలి అనేది ఆర్డర్ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. Look at the following examples. Necklace, a necklace, a diamond necklace, a big diamond necklace, a beautiful big diamond necklace, a beautiful big blue diamond necklace. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నౌన్ నెక్లెస్ అనేది, తర్వాత నెంబరింగ్, ఏ నెక్లెస్ అంటే వన్ నెక్లెస్ అని అర్థం. తర్వాత సెకండ్ ఆర్డర్ చూసుకుంటే ఇక్కడ మనం ముందు పేజ్ లో చెప్పుకున్నట్టుగా ఫస్ట్ నెంబర్ ని డినోట్ చేయడానికి ఒక యాడ్జెక్టివ్ ని యూజ్ చేశారు, తర్వాత దాని మెటీరియల్ ని యూజ్ చేయడానికి యూజ్ చేసిన యాడ్జెక్టివ్ యూజ్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, తర్వాత దాంట్లో సైజ్ గురించి చెప్పే యాడ్జెక్టివ్ బిగ్ యూజ్ చేయడానికి డైమండ్ కి ముందు బిగ్ యూజ్ చేశారు, అంటే ఫస్ట్ నెంబరింగ్ తర్వాత సైజ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంతో అందమైన బ్యూటిఫుల్ నెక్లెస్ అని చెప్పడానికి ముందు బ్యూటిఫుల్ అనేది యూజ్ చేశారు. తర్వాత ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్, ఇక్కడ కలర్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి మెటీరియల్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్ ముందు కలర్ కి సంబంధించిన యాడ్జెక్టివ్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా అంటే ఆర్డరింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ నెంబర్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్, తర్వాత సైజ్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్, తర్వాత షేప్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్, తర్వాత ఆరిజిన్ గురించి చెప్పేది, తర్వాత పర్పస్, తర్వాత ఒపీనియన్, నెక్స్ట్ ఒపీనియన్ ఆఫ్టర్ ఏజ్, తర్వాత కలర్, లాస్ట్ లో మెటీరియల్ ని డినోట్ చేసే యాడ్జెక్టివ్స్. ఈ ఆర్డర్ లో మాత్రమే మనం యాడ్జెక్టివ్స్ ని ఒక సెంటెన్స్ లో ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బ్యాగ్, ఏ లెదర్ బ్యాగ్, ఏ వైట్ లెదర్ బ్యాగ్, ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. నెక్స్ట్ ఫ్లవర్, 3 flowers, 3 yellow flowers, 3 tiny yellow flowers, 3 lovely tiny yellow flowers. Next, fourth example, boy, a little boy, a smart little boy. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అన్నమాట.
కంప్లీట్ ద టేబుల్ బై యూజింగ్ ద ఎగ్జాంపుల్స్ గివెన్ అబౌవ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ మనం టేబుల్ ని పైన ఇచ్చిన అంటే ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, ఆ 4 ఎగ్జాంపుల్స్ ని యూజ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏ బిగ్ వైట్ లెదర్, ఇక్కడ ఇచ్చిన యాడ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ 3 లవ్లీ టైనీ yellow, ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్స్ లో యూజ్ చేసిన యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఏ స్మార్ట్ లిటిల్, ఇక్కడ నెంబర్ కి సంబంధించి 4 ఎగ్జాంపుల్స్ లో కూడా ఏ అలాగే 3 ఇది యూజ్ చేయడం జరిగింది. ఒపీనియన్ కి సంబంధించి బ్యూటిఫుల్, లవ్లీ, స్మార్ట్ అనేవి ఒపీనియన్ కి సంబంధించిన యాడ్జెక్టివ్స్ అనమాట. నెక్స్ట్ సైజ్ కి సంబంధించి బిగ్, టైనీ, లిటిల్ ఈ 3 యాడ్జెక్టివ్స్ యూజ్ చేయడం జరిగింది. కలర్ బ్లూ, వైట్, yellow ఈ వర్డ్స్ ని యాడ్జెక్టివ్స్ గా వాడారు ఈ ఎగ్జాంపుల్స్ లో. నెక్స్ట్ మెటీరియల్ కి సంబంధించిన యాడ్జెక్టివ్స్ ఏంటి? డైమండ్, లెదర్. Activity 6. Underline WH words in the following sentences. ఇచ్చిన వాక్యాలలో WH వర్డ్స్ ని గుర్తించాల్సి ఉంటుంది. When did you go to the market? When. Why do you trouble me? Why. Where will you meet him? Where. How did you spend your holidays? How. Whom do they want to elect? Whom do they want to elect? Whom. దీస్ ఆర్ కాల్డ్ క్వశ్చన్ వర్డ్స్. ఇక్కడ మనం అండర్లైన్ చేసిన అంటే గుర్తించిన వర్డ్స్ చూడండి. వెన్, వై, వేర్, హౌ, హోమ్ వీటిని క్వశ్చన్ వర్డ్స్ అంటాం అనమాట. లెట్స్ లెర్న్ హౌ టు యూజ్ దీస్ WH వర్డ్స్. ఈ WH వర్డ్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హూ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ఏ పర్సన్. హూ అనేది ఒక వ్యక్తి గురించి అడగడానికి, మనం క్వశ్చన్ చేయడానికి హూని యూజ్ చేస్తాం. వాట్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఫర్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా ఒక ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టాలి అంటే లేదా ఖచ్చితమైన విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాట్ యూజ్ చేస్తాం. వేర్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ప్లేస్. ప్లేస్ గురించి తెలుసుకోవడానికి క్వశ్చన్ చేసేటప్పుడు వేర్ యూజ్ చేస్తాం అనమాట. వెన్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద టైమ్. ఇక్కడ వెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? సమయం, టైం గురించి క్వశ్చన్ చేయడానికి వెన్ యూజ్ చేస్తాం. తర్వాత విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. అక్కడ ఆబ్జెక్ట్ గురించి క్వశ్చన్ చేయడానికి లేదా ఏదైనా వస్తువు గురించి ప్రశ్నించడానికి విచ్ యూజ్ చేస్తాం అనమాట. హౌ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద మేనర్. విధానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రశ్నించినప్పుడు హౌ యూజ్ చేస్తాం అనమాట. వై యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ ఏ రీజన్. కారణం తెలుసుకోవడానికి ప్రశ్నించేటప్పుడు వై యూజ్ చేస్తాం. ఇక WH వర్డ్స్ క్వశ్చన్ వర్డ్స్ చూడండి. హూ, వాట్, వేర్, వెన్, విచ్, హౌ, హూమ్, వై ఇవన్నీ కూడా క్వశ్చనింగ్ వర్డ్స్ అన్నమాట. Fill in the blanks with appropriate words. The answers for the questions are given within brackets. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ లో సరైన పదాన్ని ఉంచమన్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ లో 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది బ్రాకెట్ లో. అందులో సరైన పదాన్ని మనం ఇక్కడ ఉంచాల్సి ఉంటుంది. పైన ఇప్పుడే కదా హింట్స్ అంటే క్వశ్చన్ వర్డ్స్ ఏ క్వశ్చన్ వర్డ్ దేనికి యూజ్ చేయాలి అన్న రీజన్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్ గా ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ డాష్ ఈజ్ యువర్ బ్రదర్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రశ్నించాలి కాబట్టి మనం హూ యూజ్ చేస్తాం అనమాట. హూ ఈజ్ యువర్ బ్రదర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? సుజయ్ ఈజ్ మై బ్రదర్ అని ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డస్ షీ ఫినిష్ వర్క్. ఇక్కడ ఆన్సర్ గమనించినట్లయితే షీ ఫినిషెస్ వర్క్ అట్ 5 o'clock. ఇక్కడ టైం గురించి టైం ని జవాబుగా ఇవ్వడం జరిగింది కాబట్టి టైం గురించి చెప్పడానికి మనం వెన్ యూజ్ చేస్తాం. టైం గురించి క్వశ్చన్ చేయడానికి వెన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వెన్ ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్,
థర్డ్ వన్ డాష్ డిడ్ యూ కీప్ యువర్ మనీ. ఇక్కడ ప్లేస్ గురించి, స్థానం గురించి అడుగుతున్నాం. ఐ కీప్ మనీ ఇన్ మై పర్స్. ఇక్కడ వేర్ యూజ్ చేస్తాం అన్నమాట. డాష్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్. ఇక్కడ ఐ మీట్ మై ఫ్రెండ్ అట్ స్కూల్. ఇక్కడ స్థానం గురించి అడిగారు కాబట్టి వేర్ యూజ్ చేస్తాం అన్నమాట. ప్లేస్ గురించి చెప్పడానికి, క్వశ్చన్ చేయడానికి మనం వేర్ ఉపయోగిస్తాం. ఫిఫ్త్ వన్ క్వశ్చన్ బ్లాంక్ ఇచ్చారు. మచ్ డిడ్ యూ పే ఫర్ ద డ్రెస్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఐ పేడ్ 1000 రూపీస్ ఫర్ ద డ్రెస్. ఇక్కడ మనం క్వశ్చన్ హౌ డిడ్ యూ ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేస్తామంటే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ ద డ్రెస్ అన్నప్పుడు ఐ పేడ్ 1000 రూపీస్ ఫర్ ద డ్రెస్. నెక్స్ట్ రైటింగ్. రీడ్ ద స్టోరీ గివెన్ బిలో. A sparrow laid small eggs in the nest on a tree. An egg hatched, a chick peeped out. The sparrow brought worms for the baby bird. ఇక్కడ ఒక పిచ్చుక తన నెస్ట్ లో గుడ్లు ఉంచిందనమాట. అయితే అందులో ఒక గుడ్డు లోంచి పిల్ల బయటికి వచ్చిందనమాట. ఆ పిచ్చుక తన బేబీ బర్డ్ ఆకలి తెచ్చడం కోసం అని చెప్పేసి వామ్స్ తెచ్చిందంటే చిన్న చిన్న పురుగుల్ని తెచ్చిందనమాట. ద బేబీ బర్డ్ ఎయిట్ దెమ్ విత్ ఇట్స్ బీక్. ఆ బేబీ బర్డ్ చక్కగా దాని బీక్ తో, తన ముక్కుతో దాన్ని తినేసింది. డేస్ పాస్డ్. ఈ విధంగా రోజులు గడిచిపోయేవి. వన్ మార్నింగ్ ద మదర్ స్పారో ఫ్లూ అవుట్ ఆఫ్ ద నెస్ట్. ఒక రోజు పిచ్చుక, తల్లి పిచ్చుక నెస్ట్ లోంచి బయటికి ఎగిరిందనమాట, ఎగిరిపోయింది. The chick opened its cute eyes and looked out. చిక్ లేచి తన చిన్న చిన్న కళ్ళను తెరిచి చూసింది అనమాట, బయటికి చూసింది. She saw flowers, leaves and fruits on plants and trees. దానికి ఏం కనిపించినాయి? ఆ చిక్కి చక్కగా రంగురంగుల పువ్వులు, ఆకులు, పండ్లు మొక్కల మీద ఉండి చెట్లతో అందంగా ఉండడం చూసిందనమాట. షీ ఓపెన్డ్ హెర్ వింగ్స్ అండ్ ఫ్లాప్డ్ దెమ్. అప్పుడు తన రెండు రెక్కల్ని ఓపెన్ చేసి, విడదీసి గట్టిగా రెక్కలాడించిందనమాట. యాక్టివిటీస్ 7. ఫస్ట్ రామన్ రీడ్ ద స్టోరీ బై యాడింగ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ టు ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ ను ఉపయోగిస్తూ మనం స్టోరీని మళ్ళీ రాయాల్సి ఉంటుంది అనమాట. చూడండి. A beautiful sparrow laid small eggs in the nest on a big green tree. An egg hatched. A cute small chick peeped out. The sparrow brought ugly brown worms for the baby bird. The baby bird ate them with its red beak. Days passed. One morning, the mother sparrow flew out of the lovely nest. The chick opened its cute eyes and looked out. She saw attractive yellow flowers, leaves, and fruits on plants and trees. She opened her wings and flapped them. ఈ విధంగా మన స్టోరీని చక్కగా ఇచ్చిన కొత్త డిస్క్రైబింగ్ వర్డ్స్ ను ఉపయోగిస్తూ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రామన్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ రీడ్ ద స్టోరీ. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్ ఆధారంగా మనం ఇక్కడ హింట్ వర్డ్స్ కూడా ఇచ్చారు. ఏ బాయ్ హంగ్రీ జంప్డ్ హై టు రీచ్ గోవాస్, నాట్ సక్సెస్ఫుల్, మంకీ ఇన్ ట్రీ, బాయ్ త్రూ ఏ స్టోన్ ఎట్ గువా, త్రూ గువా ఎట్ బాయ్, బాయ్ థ్యాంక్డ్,
monkey. ఇక్కడ హింట్స్ ఇచ్చారు, వీటి ఆధారంగా మనం ఏం చేయాలి? ఇక్కడ స్టోరీ ఇచ్చారు చూడండి. The clever boy. On a hot day, a boy walked a long way and was tired. He stopped under a guava tree to have a rest. He was hungry, so he wanted to eat guava. He jumped up, but he could not reach the fruit. The boy saw a monkey in a tree. He had an idea. He picked up a stone and threw it at a guava. The monkey saw this. It picked a guava and threw it at the boy. The boy thanked the monkey and ate the guava. ఇది స్టోరీ అన్నమాట. Activity 8. Here are some pictures with dialogues. Read them carefully and write the story. ఇక్కడ పైన యాక్టివిటీ 7 లో ఏ విధంగా అయితే పిక్చర్స్ ఇచ్చి ఒక స్టోరీ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వాటిని డిస్క్రైబ్ చేస్తూ మన స్టోరీని పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ హింట్స్ ఇచ్చారు చూడండి. Now write the story using the hints. ఇప్పుడు పైన ఇచ్చిన హింట్స్ ఆధారంగా మనం ఇక్కడ స్టోరీని రాయాల్సి ఉంటుంది. Be happy with what you are. స్టోరీ చూద్దాం. Once in a forest there lived an elephant. The elephant was unhappy because of its grey color. It requested its friends to paint its body white. The friends helped and painted. When the elephant was moving happily, the king's soldiers caught it to present the white elephant as a gift to the king. The elephant felt sorry for that. Luckily, on the way, it rained suddenly. The white color on its body was washed off because of rainwater. On seeing the grey color, the soldiers left the elephant. The elephant felt happy and said that its color was its blessing. ఈ విధంగా స్టోరీని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, కాన్వర్సేషన్ ఫర్ రోల్ ప్లే. ఇక్కడ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ లో యాక్టివిటీ ఇచ్చారు. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ డైలాగ్స్ ఫ్రమ్ ద స్టోరీ and do the role play to accept the request. ఇక్కడ మతిల్దా మరియు జేన్ మధ్య కాన్వర్సేషన్ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. దీంతో రోల్ ప్లే చేయించవచ్చు అన్నమాట. నెక్స్ట్ యాక్టివిటీ 9. ఫస్ట్ రామన్, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ డైలాగ్స్ అండ్ డూ రోల్ ప్లే టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఫర్ ద ఒపీనియన్. ఇక్కడ రోల్ ప్లే కోసం డైలాగ్స్ ఇచ్చారు. ఇక్కడ అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్ కి సంబంధించిన ఫ్రేజెస్ ఎలా యూజ్ చేయాలన్న దాని గురించి ఇక్కడ రోల్ ప్లేకి డైలాగ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి. సెకండ్ రామన్, ఎక్స్ప్రెస్ యువర్ అగ్రిమెంట్ ఇన్ ఏ పొలైట్ మేనర్ యూజింగ్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో. ఇక్కడ మన అగ్రిమెంట్ ని మరియు డిసగ్రిమెంట్ ని ఎటువంటి ఫ్రేజెస్ ఉపయోగించి చెప్పచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రేజెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్: ఎస్ ఐ డూ, యు ఆర్ రైట్, దట్స్ సో ట్రూ, అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ. ఫ్రేజెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ డిసగ్రిమెంట్: ఐఎమ్ సారీ, ఐఎమ్ అఫ్రైడ్, నో నాట్ ఎట్ ఆల్. ఇక్కడ ఫ్రేజెస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో ష్యూర్, ఓకే కూడా ఉన్నాయన్నమాట. అంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కి మనం మన అగ్రిమెంట్ కానీ లేదా డిసగ్రిమెంట్ ఫ్రేజెస్ కానీ యూజ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, ఐ థింక్ అవర్ ఇంగ్లీష్ టీచర్ రచన ఈజ్ వెరీ గ్రేట్. ఎస్, యు ఆర్ రైట్. సెకండ్ సెంటెన్స్, అవర్ స్కూల్ గార్డెన్ ఈజ్ వెరీ బిగ్. No, not at all. Third sentence, what a nice dress she is wearing. That's true. Fourth sentence, girls and boys are equal. Absolutely. Fifth sentence,
Our school is the best one. That's so true. ఇక్కడ ఇచ్చిన 5 sentences లో మనం మన అగ్రిమెంట్ ఫ్రేజెస్ ని 4 sentences కి యూజ్ చేయడం జరిగిందనమాట. డిసగ్రిమెంట్ ఫ్రేజ్ ని సెకండ్ సెంటెన్స్ కి యూజ్ చేసాం అనమాట. యాక్టివిటీ 10. ఇక్కడ యాక్టివిటీ 10 లో ఒక లాంగ్వేజ్ గేమ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా థర్డ్ లెసన్ టెక్స్చువల్ గ్రామర్ ని మొత్తం మనం పూర్తి చేసుకున్నాం. ఇదే విధంగా మిగిలిన లెసన్స్ అన్ని లెసన్స్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళు క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.